చంద్రబాబు గారి ఎష్యూరెన్స్తో అలాగే రాష్ట్రంలో జగన్ని గద్దెదించడం కోసం మీడియా అంతా తనకి సహకరిస్తుందన్నటువంటి ఉద్దేశంతోనే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చింది. ఇప్పుడు షర్మిల రాజకీయానికి సంబంధించి అతిపెద్ద పరీక్ష. ఇప్పటిదాకా తెలుగుదేశం అనుకూల మీడియా బాగా ఫోకస్ చేసింది. ఇక పైన షర్మిల మాట్లాడే మాటల్లో ఒక కోణం మాత్రమే ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ఆవిడ బీజేపీని తిట్టింది, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టింది, ఇవన్నీ కూడా హైలైట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఓన్లీ జగన్ని తిట్టేది మాత్రమే హైలైట్ చేస్తారు. కవరేజ్ అయితే కంపల్సరీగా ఇప్పిస్తారు, జగన్ని తిట్టే వరకే ఇప్పిస్తారు. బట్ ఈమె చెప్పాలనుకుంటుంది జగన్ని తిట్టడం ఒకటే కాదు, జగన్ని తిడుతున్నటువంటిది 30% అయితే మిగతాది రాష్ట్రానికి ఇదిగో ఈ పథకాలు ఇస్తాం, మేము కుటుంబానికి 5,000 ఇస్తాం, అట్లాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మరోప్పుడు హోదా తెస్తాం, రాష్ట్రం బాగు చేస్తామని. ఇది అసలు జనంలోకి తీసుకెళ్లాల్సిన కాంగ్రెస్ ఎజెండా. అది మాత్రం కవరేజ్ రాదు. ఇప్పుడు మరి షర్మిల ఫ్యూచర్ ఏంటి? జగన్కి శత్రువుగా ఆమెను తయారు చేయడంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఆవిడ శత్రువుగానే మిగుల్చుతారు తప్పించి ఆవిడ ఒక నాయకురాలుగా చూపించేందుకు సిద్ధంగా లేరు. ఇప్పుడు షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే శూన్యమే.